తెలుగుదేశం పార్టీ నాయకులు రోజు రోజుకి బరితెగిస్తా ఉన్నారంటానికి నిన్న విజయవాడలో కావచ్చు, తాడిపత్రిలో కావచ్చు, రేపల్లిలో కావచ్చు జరిగినటువంటి సంఘటనలు మనం ఉదాహరణగా చెప్పొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిఎస్సి 2025లో జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్ లో జరిగినటువంటి అక్రమాలపై ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 6, 7, 8, 9 ఈ 4 రోజులు నియోజకవర్గ స్థాయిలో రిలే నిరాహార దీక్షలు, అలానే ఆగస్టు 15న 175 నియోజకవర్గాల్లో ఏదైతే ర్యాలీలు పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్న భాగంగా నిన్న ఆగస్టు 6వ తారీఖున నిన్న స్టార్ట్ అయినటువంటి నియోజకవర్గ స్థాయి రిలే నిరాహార దీక్షలు. ఈ నియోజకవర్గ స్థాయి రిలే నిరాహార దీక్షలో భాగంగా విజయవాడలో నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ అలియాస్ గోండా ఉమ, ఇతను ఎందుకు గోండా అన్న అంటే ఇతను ఒక రౌడీ షీటరు. రెండోది వచ్చేటప్పటికి ఇతను సాక్షాత్తు అసెంబ్లీలోనే అరే నా డాష్ గా నిన్ను నిలువునా పాతేస్తానని చెప్పి అంతకుముందు కొడాల నాని గారిని ఉద్దేశించి 2014-19 మధ్య అసెంబ్లీలో మాట్లాడినటువంటిది కావచ్చు. నిన్న డైరెక్ట్ గానే తన గోండాగిరిని పోలీసులను అడ్డం పెట్టుకొని గోండాగిరిని నిన్న ప్రదర్శించినటువంటి తీరు కావచ్చు. ఓ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా డిఎస్సి అభ్యర్థులు జంజీతో కలిసి నిర్వహిస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలో భాగంగా నిన్న అడుగడుగున ఆటంకాలు సృష్టించేటటువంటి ప్రయత్నం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల చేశారు. పలు చోట్ల అయితే దీక్షా శిబిరాలను తొలగించేశారు, పలు చోట్ల టెంటులను కూల్చివేయడం జరిగింది. కార్యకర్తలపై, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై, అక్కడికి వచ్చినటువంటి జంజీపై దాడులు చేయటం మనం చూసాం. దానిలో భాగంగా తాడిపత్రి కావచ్చు, రేపల్లి కావచ్చు, విజయవాడ సెంటర్ లో కావచ్చు రెచ్చిపోయినటువంటి పరిస్థితి. సాక్షాత్తు విజయవాడ సెంటర్ లో బోండా ఉమ ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే మల్లాది విష్ణు గారు, ఆయన సీనియర్ నాయకులు, ఆయన ఆల్రెడీ అంతకుముందు ఉడా చైర్మన్ గా కూడా పనిచేశారు. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేగా ప్రస్తుతం అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన మీద నిన్న తెలుగుదేశం పార్టీ గోండా ఉమ ఆధ్వర్యంలో కోడిగుడ్లు, టమోటాలు, అదే విధంగా మూత్రాన్ని పోశారు. ఎంత దారుణమో చూడండి. టాయిలెట్లు పోశారు, అక్కడికి వచ్చి టమోటాలు విసిరేశారు, కోడిగుడ్లు విసిరేశారు, పక్కకు లాగేశారు. దీంతో పాటు అక్కడ టాయిలెట్ పోసినటువంటి పరిస్థితి. అంటే ఎంత నీచత్వానికి ఒడిగట్టారో, ఏ విధంగా రాక్షసత్వంగా ప్రవర్తిస్తున్నారో ఒకసారి గమనిస్తే మీకు అర్థం అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ అడిగింది ఏంటి? రాజీనామా చేయాలి లోకేష్, అదే విధంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలని అడిగితే మీరు వచ్చి ఉచ్చబోస్తారా? అక్కడికి వచ్చి శిబిరం మీద ఉచ్చబోస్తారా? అంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి జంజీ మీద మీరు మీ ప్రతాపం టాయిలెట్ పోసి చూపించారా? అంటే ఇంతగా దిగజారిపోయారా మీరు? మీ బతుకులు రేపొద్దున ఎలా ఉంటాయి అంటానికి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి దానికి ఖచ్చితంగా తగిన ప్రాయశ్చిత్తం అనుభవించక తప్పదు మీరు. కానీ ఈ 2 పత్రికలు పెట్టిన హెడ్డింగ్లు చూడండి. బెదవాడలో అంట బాహాబాయి అని హెడ్డింగ్ పెట్టి ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రాంతంలో అంటే నిరసనలకు ఎలా అనుమతిస్తారని చెప్పి బోండా ఉమ వెళ్ళి అక్కడ పోలీసులు ప్రశ్నించారంట. అక్కడికి వెళ్ళి లోకేష్ పై అంచెతో వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ వీరు దీక్షా శిబిరం వద్ద టీడీపీ శ్రేణులు పోటాపోటీగా ఆందోళనలు చేపట్టాయంట. కోడిగుడ్లు, టమోటాలు ఇరు వర్గాలు విసురుకున్నారంట. అంటే మేము టమోటాలను, కోడిగుడ్లు ముందే ఎత్తుకెళ్ళి మా వాళ్ళు పెట్టుకున్నారు. అక్కడ కనీసం కొద్దిగానే సిగ్గుండాలి కదా. కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తిని రాస్తున్నారా మీ పత్రికలో? ఈనాడు అయితే రాసింది, జిల్లా పేపర్లో వేశారు, ప్రజలకు అసౌకర్యం కలిగించడం ఏంటంటూ బోండా ఉమ అంట ఆగ్రహం వ్యక్తం చేశాడంట. ఒకరిపై ఒకరు కోడిగుడ్లు, టమోటాలు, కుర్చీలు విసురుకున్నారంట. కోడిగుడ్లు, టమాటాలు ఒకరికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడానికి వెళ్తే మీ తెలుగుదేశం వాళ్ళు వచ్చి కోడిగుడ్లను, అదే విధంగా టమాటాలు మీరు తీసుకొని వచ్చి ఇసిరేసి, అదే విధంగా అక్కడికి వచ్చి మూత్రం పోసి మీరు ఇది చేస్తే మేము ఇరు వర్గాలు విసురుకున్నాయి అంట. తెదాపా వర్సెస్ వైకాపా అంట, ఇరు వర్గాలు విసురుకున్నాయంట. కనీసం కొద్దిగా మనిషిలాగా, మనిషి పుట్టక పుట్టినలాగా వార్తలు రాయమని చెప్పి ఆ 2 పత్రికల అధిపతులకి చెప్తా ఉన్నా.